ఆడపిల్లలు తెలియకుండా వదిలింటి పోగొట్టుకునే అవకాశం ఉందా? ఉంటది. ఎందుకంటే ఇప్పుడు తాగిన మైకంలో ఉంటారు. ఇంకోటి ఇప్పుడు కాలేజ్ కానీ ఏదైనా కానీ అబ్బాయి అమ్మాయి అనగానే చూసుకోవడము, ఇష్టపడడం అలా ఉంటుంది. పబ్ లో ఏంటంటే కొద్దిగా ఫ్రీ కల్చర్ ఉంటది కదా. అంటే కొన్ని పబ్స్ లో ఎలా అంటే అమ్మాయిలు మనీ తీసుకుని అబ్బాయిల పక్కన కూర్చోడాలు, మనీ తీసుకుని అబ్బాయిలతో డాన్స్ చేయడాలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే పర్టికులర్ గా అమ్మాయిలు పబ్కి వచ్చేది డబ్బులు సంపాదించుకోవడానికి. అంటే పబ్కి వచ్చి కాసేపు ఎవరి పక్కన కూర్చోవడం, అంటే కొద్దిగా చీకటిగా ఉన్న కూడా ఉంటది. నచ్చితే వాళ్ళతోటి వెళ్ళడం కానీ, లేదంటే డాన్స్ చేసి కాసేపు డబ్బులు తీసుకోవడం కానీ, కొంతమంది డబ్బులు ఇస్తామని చెప్పి అయిపోయాక డబ్బులు ఇవ్వకుండా అలా కూడా జరుగుతాయి. అలా అంటే వాళ్ళు కూడా పాప ఇంట్లో హస్బెండ్ పిల్లలు ఉంటారు, అలా కూడా వాళ్ళు అలా అంటే ఇక గడవడం కోసం అలాంటి అమ్మాయిలు కూడా నేను చూసాను. ఐ రెస్పెక్ట్ దెమ్ బికాస్ వాళ్ళు ఎన్ని ఆడపిల్లకి ఎవరైనా ఒంటి మీద చేస్తే నచ్చదు, కానీ ఆమె అది చేస్తుందంటే లైక్ అంతే కదా. సో మళ్ళా వాళ్ళలో కూడా నిజాయితీ అమ్మాయిలు చాలా మంది మందు అసలు తాగరు, ఓన్లీ డబ్బులు ఏదైనా యూజ్ అవుతాయి అనేసి. ఇప్పుడు అక్కడికి వచ్చారంటే దే ఆర్ టోటల్లీ సరౌండెడ్, అంతే కదా, సరౌండ్ అయిపోయినట్టే కదా. ఎంతవరకు వాళ్ళ నిజాయితీగా నిరూపించుకుంటారు, ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటారు. అదే మరి వాళ్ళకి కూడా చాలా సార్లు ప్రాబ్లమ్స్ అయితే, కొంతమంది డబ్బులు ఇవ్వరు, అలా కొంతమంది అలా కూడా చూశాను. కొన్ని పబ్స్ సీజ్ అయినాయి, సీజ్ అయినప్పుడు ఈ అమ్మాయిలకే చాలా ప్రాబ్లం అయినాయి, అలాంటివి కూడా నేను చూశాను. మరి అప్పుడు ఆడపిల్లలు ఎందుకు అట్లా డైవర్ట్ అవుతున్నారు? వాళ్ళు చేస్తాక జాబ్స్ ఉంటాయి, లేదా వేరే విధంగా ట్రై చేసుకోవచ్చు. అవును, మరి ఎందుకు అంత ఈజీ? నేను అనుకోవడము త్వరగా ఎక్కువ డబ్బులు సంపాదించడం కదా. ఇప్పుడు ఏ జాబ్కి వెళ్ళినా 10,000 ఇస్తారు, చదువు అది ఉండాలి, పొద్దున్న సాయం దాకా అదో ఉన్నాయా. నిజమే, మీరు చెప్పింది కూడా నిజమే, ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళు ఏదో అట్లా ఈజీ మనీ అనగాని అలా గానీ అలాగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అక్కడ దాకా లాక్కొస్తుందంటారు. అవును, కొంతమంది కాలేజ్ గర్ల్స్ వస్తారు, కాలేజ్ గర్ల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కాలేజ్ వస్తారు. అంటే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఇల్లే అని చెప్పలేము, అందరూ వాళ్ళే అని చెప్పలేము. కొందరు వస్తారు, కపుల్స్ వస్తారు సరదాగా. అంతెందుకు, మా బేబీ పుట్టక ముందు మా హస్బెండ్ నేను కూడా, పెళ్లి కాకముందు మా హస్బెండ్ నేను వెళ్ళాం, అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా వెళ్ళాం సరదాగా ఇద్దరం. తర్వాత ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, అంటే నేను ఓపెన్ గా చెప్పాను డాక్టర్ తోటి, ఇలా అంటే స్ట్రిక్ట్ గా చెప్పారు, దూరం పెట్టేయాలి, లేదంటే బేబీ పార్ట్స్ డెవలప్ కావు అన్నారు. బేబీ అమ్మ బాబాయ్ పిల్లలు మంచిగా పుట్టాలి, మనకు అవసరం లేదు అనేసి ఉన్నా. సరేనండి, డెలివరీ అయ్యాక తాగొచ్చా అంటే, నువ్వు పాపకు పాలిస్తావు కదా, నువ్వు మందాయి పాలిచ్చావు అనుకో పాపకి కూడా వెళ్తుంది కదా, ప్రాబ్లం అవుతుంది అన్నారు. అమ్మో వద్దు అని 7 months పాపకి నిండేదాకా మిల్క్ ఇస్తున్నాం, బయట ఫుడ్ తినదు కాబట్టి అప్పుడు కూడా గమ్ము కూర్చుండే ఇంట్లో. మళ్ళీ స్మోక్ స్మెల్ కూడా పడకూడదు, బేబీకి మంచిది కాదు అనేసి మొత్తం 18-19 నెలలు అసలు ఏం లేదు. తర్వాత బేబీకి 7 months నిండిపోయిన తర్వాత బయట ఫుడ్ స్టార్ట్ చేశాక అప్పుడు వెళ్ళొచ్చా వద్దా 10 మంది డాక్టర్స్ కనుక్కుని, పర్లేదు కానీ నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత పాపకి పాలు ఇవ్వకు అని చెప్పారు. ఆ తర్వాత భయం ఉంది ఏడో మనసులో, అలా మెల్లగా అట్లా మెల్లగా మా హస్బెండ్ సపోర్ట్ చేశాడు, సరే నీ ఇష్టం వెళ్ళు, ఎందుకంటే ఆయనకి నేను వెళ్ళాను అనుకో ఆయన హ్యాపీగా తాగేయచ్చు, నేను ఇంట్లో ఉన్నాను అనుకో నువ్వు తాగొద్దు, సరే తాగే ఆపేసి అంటాను కదా, అట్లా అనమాట. ఆయనకి ఏంటంటే ఈమె వెళ్ళిపోయింది అనుకో ఫ్రీగా ఉండొచ్చు. తాగింది తాగేది ఫుల్ బాటిలే లేపరా, అంతే కదా అని చెప్పేసి ఏమన్నా అన్నాను అనుకో మా హస్బెండ్ కి, నీకు తెలీదా నేను తాగుతానని, తెలిసే పెళ్లి చేసుకున్నావుగా, మా అమ్మ చెప్పిందిగా నీకు ఆ రోజు, ఈడు తాగిపోతాడు పెళ్లి చేసుకోవద్దని చెప్పింది కదా, ఎందుకు చేసుకున్నావు అంటాడు. అది వాడుకున్నారు ఫ్లాష్ బ్యాక్ లో. సూపర్ బాబా.